కాలర్ లైన్ లో ఉన్నారు మహేష్ గారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇలాంటి ఇది దుశ్చర్య అండి, ఇది భద్రతా వైఫల్యంగా అనుకుంటున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఈ 4.5 years లో జగనన్న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఏమైనా బాధపడి చేశారా, లేకపోతే డిఎస్సి లేదు కదా, మెగా డిఎస్సి ఇవ్వలేదు దాని వల్ల చేశారా, లేకపోతే వివేకానంద రెడ్డి అభిమానులు కూడా చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే గుడ్డలతోని నెత్తిమించి నరికి చంపారు కదా, కాబట్టి వివేకానంద రెడ్డి అభిమానులు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిలో కూడా దర్యాప్తు జరిగితే బాగుంటది. ఇంకోటి జస్ట్ నిన్ననే తెలిసింది, విజయమ్మ గారు కూడా అమెరికా వెళ్ళిపోయారని తెలిసింది. కాబట్టి చాలా సంతోషం అండి, ఎందుకంటే ఆమె ఉంటే ఆమెకు కూడా బాత్రూమ్ లో బాబాయ్ పరిస్థితి వచ్చేదేమో అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మరి షర్మిల గారు, సునీత గారు, షర్మిల రెడ్డి గారు, వీళ్ళందరూ, విజయమ్మ గారు, ఎందుకంటే ఎన్నికలు వస్తే భయపడుతున్నారు ఏ సంఘటన జరుగుతుందో మన జగనన్న దెబ్బకి. కాబట్టి పదవి కోసం ఈసారి ఏం చేస్తాడో, ఎవరిని లేపేస్తాడో అని మరి భయపడుతూ విజయమ్మ గారు అయితే అమెరికా వెళ్ళిపోయి బతికిపోయారు. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో. దాని గురించి మీరేమంటారు? కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేసినటువంటి మేధావి మహేష్ గారికి నిజంగా గొప్పగా మాట్లాడారు. నిజమేనండి, మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, బాగానే ఉంది. నిజమే, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టుకునేటువంటి బ్రోకర్ లాంటి చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యుడిగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మహేష్, మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం పెద్దగా గొప్పగా ఏమి అనిపించట్లా. ఎందుకంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో మా కులమే అధికారంలో ఉండాలి, మా ప్రాంతమే అభివృద్ధి చెందాలి, మా వర్గమే బడుగు బలహీన వర్గాల జాతుల మీద అధికారం చలాయించాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వాడి చెంచాలైనటువంటి మహేష్ లాంటి వాళ్ళని 151 మంది ఈడ గెలిపించి మిమ్మల్ని అందరినీ ఓడించి మీ కంచుకోటలు బద్దలు కొట్టించినప్పుడు మీలాంటి కులహంకారాలు, కుల మేధావులు వాళ్ళందరి మనసులు నొచ్చుకోవడం న్యాయమైనటువంటి సందర్భమే. కాబట్టి అలానే అనుకోవచ్చు. నిజమే, మహేష్ అనేటువంటి వ్యక్తులు 1995లో ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి పిల్లనిచ్చిన మామని అత్యంత ఘోరాతి ఘోరంగా చెప్పులతో ఈడ్చి కొట్టి, ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు, అతనికి నైతిక విలువలు శూన్యం అని చెప్పి అతని భార్యకి అతని కూతుర్లకి అక్రమ సంబంధాలు అంటగట్టి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలని పశువుల్లా బేరం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అనుంగ శిష్యుడు అనేటువంటి మహేష్ లాంటి స్థాయి ఉన్న వాళ్ళకి क्या भाव चल रहा है? 70-80 मुंबई। चल 50,000 लगा। एक बेटी तो खेलो। हरियाणा का घर। मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. ఇటువంటి విషయాల కంటే గొప్పగా రావు. డిఎస్సి 3 సార్లు డిఎస్సి పెట్టి దాదాపుగా 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 53,680 మంది వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి జీతాలు ఇస్తూ వారికి ఉద్యోగాలు ఇచ్చి 2,30,000 మంది ఉద్యోగాల్ని ఒకే ఒక్క నోటిఫికేషన్తో గ్రామ సచివాలయాలు నిర్వహించి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి 10,353 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి 12,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 9 హార్బర్లు కట్టి 4 ఫిషింగ్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి 3 పోర్ట్లు కట్టి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ప్రారంభాలు చేస్తూ 53,703 విద్యా సంస్థల్ని 17,508 కోట్ల రూపాయలతో నిర్మింపజేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక భారతదేశ చరిత్రలో నూతన శకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆవిష్కరిస్తుంటే
కుల అహంకారంతో, కుల జాడ్యంతో, కుల పిచ్చితో, కుల బదంతో మహేష్ లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం గొప్పదేమి కాదు. కాలిఫోర్నియాకి వెళ్ళినా కూడా కుల కుంపటి, కుల వాసన, కుల జాడ్యము రాని వాళ్ళకి అధికారమే పరమావధిగా భావించి చదువుకున్నటువంటి విజ్ఞానులుగా ఉండే వాళ్ళతో ఉంచి దాంతోపాటు సుడో మేధావుల్లాగా ఒకవేళ కల్పిత కథల్ని, కల్పిత వాక్యాలని నోట్లోకి తీసుకొని చదువుకున్న వాడికంటే బయట తిరిగేటువంటి బజారు మనిషి మేలు అని మహేష్ లాంటి వ్యక్తులు వస్తే నిజంగా మా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మహేష్ గారు మీరేమీ బాధపడకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మహేష్ గారు మీరు లాంటి వాళ్ళు బాధపడకండి. మీలాంటి సుడో భావజాలం ఉన్న వాళ్ళకు, మీలాగా కుల అహంకారం, కుల జాడ్యం, కుల మదం ఉన్న వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మే 13వ తేదీన సరైనటువంటి సమాధానం చెబుతారు. ఎవరెవరికి అమిలాకి వెళ్ళారు, ఎవరెవరి తమ్ముడిని కాళ్ళకి సంఖ్యలేసి కట్టారు, ఎవరెవరి కూతుర్లు పిన్నులు విదేశాలకు పారిపోయారు, ఎవరెవరికి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు కల్పినారో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగినటువంటి వ్యవహారాలు ఏందో, నారా కుటుంబంలో జరిగినటువంటి రాసలేందో, జయప్రదంగా మీరు తీసుకొచ్చినటువంటి కోర్టు కేసులేందో మాట్లాడడానికి, వినపడడానికి నువ్వు కాలిఫోర్నియాలో ఉన్నావేమో. కంకిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 3వ శ్రేణి నాయకుడు కూడా నీలాంటి కులపిచ్చి, కులహంకారం ఉన్న వాళ్ళకి సమాధానం చెప్తారు. కాబట్టి మహేష్ కాలిఫోర్నియాలో ఉండి చిన్న క్యారమ్స్ ఆడుకుంటూ చిన్న క్యాబేజీలు తింటూ ఉండు, కానీ ఫోన్లు చేసి ఎటువంటి నీ నోటి విరోచనాలు మా ముందు కానీ ప్రవర్తిస్తే కాలిఫోర్నియాలో కూడా సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగానే ఉంటారు. కాబట్టి మహేష్ చాలా జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు, లేకపోతే నీ కాలిఫోర్నియాలో చేసేటువంటి నీ కుల మీటింగ్ కాదనేది ఒకసారి అర్థం చేసుకుంటే మంచిదని మహేష్ నీకు మరొకసారి సెలవు ఇస్తున్నా.